చర్చలకు పిలవకపోను మేము ఆల్రెడీ మీ ఫైల్ సెక్రటరియట్కి పంపాము, అది పంపాము, ఇది పంపామని కాలయాపన చేసి ఏదో ఒక ఫేక్ నెంబర్ ఇచ్చి సెక్రటరియట్లో ఫైల్ ఉంది చూసుకోమన్నారు. మా మా ప్రెసిడెంట్ వాళ్ళు వెళ్ళి సెక్రటరియట్లో ఎంక్వైరీ చేస్తే అది ఏంటి అంటే జస్ట్ దాన్ని ఏమంటారు అన్న, ఫస్ట్ ఇచ్చే ఫైల్ నెంబర్ ఉంటుంది, దీన్ని ఏమంటారు, ఇన్వర్డ్ ఫైల్ నెంబర్ మాత్రం ఉంది అన్న. ఇది ఎంత అన్యాయము! ఇంతకు మమ్మల్ని ఇంత ఘోరంగా టార్చర్ చేయడానికి సీఈఓ గారికి ఏం అధికారం ఉంది? గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా అందుతున్నాయా? మమ్మల్ని ఇంత ఘోరంగా చేయడానికి అవసరం ఏముంది అని మేము వేడుకుంటున్నాం. మేము అడిగేది ఒక్కటే, మీరు డైరెక్ట్ మన ఏజెన్సీ ద్వారా కాకుండా డైరెక్ట్ సాలరీస్ మాకు ఇవ్వాలి, ట్రస్ట్ ద్వారా సాలరీస్ ఇవ్వాలి, ట్రస్ట్ ఎంప్లాయీస్గా గుర్తించాలి అన్న. డ్యూటీ నుంచి ఇంటికి పోవాలి అని అంటే మాకు భయమే. ఎందుకంటే పోయేటప్పుడు ఎక్కడేం జరుగుతుందో మాకు ఇలాంటి ఇన్సూరెన్సులు కూడా లేదన్న. చనిపోతే రేపు పొద్దున ఎక్స్గ్రేసియా కూడా లేదు, అది కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం దగ్గర కూడా మీ వినతి పత్రాలు పోయినాయి. డైరెక్ట్ మన ప్రజాపాలన ఫస్ట్ రోజు సీఎం గారిని మేము కలవడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు కలిశారు. కలిస్తే ఏమన్నారంటే ఓకే మేము చూసుకుంటాను అని ఫైల్ను మన హెల్త్ మినిస్టర్ గారికి పంపించడం జరిగింది. ఇప్పటివరకు అది అట్లనే ఉన్నది. సార్ ఫైల్ పంపించింది అన్నారు కానీ ఫైల్ పంపించలేదు, ఏం లేదు. ఇప్పటికీ ఇన్వైట్ ఫైల్ అని ఒక నంబర్ వేసి ఇచ్చారు. ఫైల్ పంపించినా మీ క్యాడ్ చేంజ్ అవుతుంది అన్నారు కానీ ఇవరకు ఏం కాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు కూడా మేము 4 సార్లు కలిసినాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ప్రతి ఒక్క 4 సార్లు మేము వినతి పత్రం ఇచ్చాము కూడా. మేము నేటికి 44 రోజులు అవుతుంది సమ్మె నోటీస్ ఇచ్చి. మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి మా బాధలు అనేవి గవర్నమెంట్కి తెలియజేయాలనే ఒక కాన్సెప్ట్తో వచ్చింది తప్ప గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. అట్లా కానీ మాకు చాలని జీతాలతోనే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మా వెంటనే ఇప్పుడు మాకు ఫస్ట్ స్కీములలో ఇప్పుడు కాంగ్రెస్ 6 ఉన్నాయి గవర్నమెంట్ స్కీములలో. ఫస్ట్ మొదటిది ఆరోగ్యశ్రీ ద్వారానే దాదాపుగా 90% చాలామంది ఓట్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆరోగ్యశ్రీలో పనిచేసేటువంటి మాలాంటి చిన్న మరి మమ్మల్ని చాలా తక్కువ చూస్తున్నాం. 13,500కు 17 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. జస్ట్ మాకు సంవత్సరానికి 1000 కూడా పెరగలేదు. ఇప్పుడు ఇందులో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే మరి ఆరోగ్యశ్రీ పథకం పొందే లబ్ధిదారు పరిస్థితి ఏంటి? అది లబ్ధిదారులు లాంటి వాళ్ళకి కొందరు గవర్నమెంట్ దాంట్లో ఇస్తారు, కొంచెం ప్రైవేట్ దాంట్లో ఇస్తారు. అది మేము మా సాధనైనంత సేవ మాత్రం మేము ప్రజలకు చేస్తున్నాము. ఆ తక్కువ సాలరీతోనైనా కానీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మాది ఒకటే, మా క్యాడర్ చేంజ్ చేయమనండి, మాకు ట్రస్ట్ ద్వారా జీతాలు ఇప్పించమని, ఇవి 2 కోరికలు కోరుతున్నాం. మేము ఎక్కువ కూడా కోరికలు చెప్పండి. మీరు ఒక సమస్యతో ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చిందంటే తను సంతోషంగా ఇంటికి వెళ్ళేంత వరకు మా ఆరోగ్య మిత్రాలు మాత్రమే దగ్గరుండి, వాళ్ళు ఎవరో మాకు తెలియకపోయినా మా ఇంటి వాళ్ళగా మా వాళ్ళుగా, ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళని నమ్ముకుంటే మాకు పని అవుతుంది. ఏ హాస్పిటల్కి పోతే ఈరున్న కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రోజుల్లో ఎక్కడికైనా మినిమం జేబులు తడుపుకుంటే తప్ప మన పని జరగదు. అలాంటిది ఒక ఆరోగ్య మిత్రాలు ఉన్నారని ఒకే ఒక ధైర్యంతో పేషెంట్లు మా దగ్గరకు రాగలుగుతున్నారు, వాళ్ళ సమస్యను మాకు చెప్పుకోగలుగుతున్నారు. అక్కడ హాస్పిటల్లో జరగబోయే ఏ సమస్య అయినా హాస్పిటల్ వాళ్ళు మనీ కలెక్షన్ విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ ఇబ్బందులు పెట్టినా దగ్గరుండి వాళ్ళతో పోట్లాడి మేము సర్వీస్ ఇవ్వాలి, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, మేము ఇస్తున్నాము, మా తరపు నుంచి గవర్నమెంట్కు పేషెంట్కు మనీ శాంక్షన్ అవుతుంది, ₹1 ఖర్చు లేకుండా వీళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, వీళ్ళు సంతోషంగా వెళ్ళిపోవాలి, ఊరు నుండి వచ్చిన పేదవాళ్ళు ఉండాలని చెప్పి గట్టిగా మాట్లాడి వాళ్ళతో పోట్లాడి మేము సర్వీస్ చేస్తున్నాం. ఇంత సర్వీస్ చేస్తున్న మాకు మినిమం బతకడానికైనా మినిమం ఖర్చు మాకు ఉండాలి కదా సార్. మేము బతికితేనే 10 మందిని హెల్ప్ చేయగలుగుతాం. అలాంటివి లేదు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న ఈరోజు ధర్నా ఈరోజు కొత్త ఏం కాదు. ఇంతకుముందు చాలా ధర్నాలు చేసినాము, చాలాసార్లు ఉద్యమాలు చేసినాము. ఒక 3 నెలల క్రితం ఇలాగనే మా మిత్రాలంతా డిస్ట్రిక్ట్ల నుండి వచ్చేసి 2 రోజులు ఇంత జరిగినా కూడా చేస్తాం, మీ సమస్యను తీస్తున్నాం, ఫైల్ రెడీ అయ్యిందంటారు. వీళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళకి ఫైల్ రెడీ అయిందాడు. ఫైల్ నెంబర్ అని ఇవ్వండి మేడం, మరి మేము ఫైల్ గురించి కనుక్కుంటాం, మేము మా పరిధి దాటిపోయింది అంటున్నారు కదా, మేము పోయి కనుక్కుంటామంటే ఏ ఫైల్ రెడీ పైన మినిస్టర్ వాళ్ళు అంటారు. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వస్తేనేమో మేము ఫైల్ రెడీ చేసినాం, మీ గురించి అన్నీ చెప్పేసినాం, ప్రిపేర్ చేసినాం అంటే ఇచ్చేసినాము, ఏదున్నా మీరు మినిస్టర్ దగ్గర మాట్లాడుకోండి, గవర్నమెంట్ దగ్గర మాట్లాడుకుని అంటారు. వాళ్ళ దగ్గరకు అయితే ఏ ఫైల్ లేదు, మేమేం చేస్తామయ్యా, మీ సమస్య ఏందో మాకు తెలియదు అని వాళ్ళు రివర్స్ మాట్లాడతారు. కోవిడ్లో ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అన్నా, మేము కోవిడ్లో కూడా మాతోటి వర్క్ తీసుకున్నారు సార్. మాకు ఇప్పుడు ఇందులో ఏజ్ వచ్చి మేము ఏ గవర్నమెంట్ జాబ్కి కూడా ఎలిజిబుల్ కాకుండా మా ఏజ్ అయిపోతుంది, మా పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, చదివించుకోలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం మాతోటి చర్చలు జరిపి మాకు సాల్కున్నాగా స్పందిస్తే చాలని కోరుకుంటున్నాం సార్. మేము ఎక్కువ ఏం అడగట్లేదు వాళ్ళని. మేము 17 సంవత్సరాల నుండి చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ కాంచే మొదలు పెడితే మేము పేషెంట్ ఫాలో అప్ మెడిసిన్ కాంచే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మిత్ర క్లియర్ చేసి ఎక్సెల్ షీట్లో తయారు చేస్తే
డిఎం నీడ పట్టు కూర్చొని 50,000 తీసుకొని ఇక్కడ ట్రస్టులకు పెడతారు. కానీ కింద మిత్ర ఎంత కష్టపడుతుందో వాళ్ళకి తెలియదు. ఎవరు చూడు మిత్ర ఏం చేస్తుందని మిత్ర అంటూ లేకపోతే ఈ ఆరోగ్య స్కీమే నడవపోవు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నారు అంటే మా జనరల్ మేనేజర్ అన్నాడు ఇక్కడ దయానంద్ సార్ ఏమన్నాడంటే చెట్టు మీరే, విత్తనం మీరే, ఆకులు మీరే, వృక్షం మీరే, మీరు అంటూ లేకపోతే ఆరోగ్యశ్రీ స్కీమే ఇంత రన్ కాపోవు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆరోగ్య మిత్ర ఏంది మీది ఎంత జీతం అని మాట్లాడతారు. మేము ఒక లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి మొన్న సమ్మె నోటీస్ చేయడానికి పోతే ఆయన ఎమ్మెల్యే ఏమంటాడంటే మీకు 50,000 జీతం కావచ్చమ్మా అంటే నాది జీతం మెసేజ్ పెట్టిన 12,500 జీతం. అంటే మీ హాస్పిటల్లో జీజీహెచ్లో అసొంటిది ఊడ్చేటోళ్ళకి 19,000 ఉన్నదమ్మా మీకు అంత అర్థం ఉన్నదంటే మా బతుకులు గట్ల ఏడ్చినాయి అని చెప్పినాం మేము. కనీసం ట్రస్ట్ వాళ్ళకి మా గురించి అర్థమైతే లేదా? 17 సంవత్సరాలు ఉండేది నేను ఒక ఏఎన్ఎం తోటి గ్యాడర్ కింద మమ్మల్ని అప్పుడు తీసుకున్నప్పుడు మొన్న రెగ్యులర్ ఏఎన్ఎం జాబులు మేము ఆరోగ్యశ్రీ వచ్చింది కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. మేము ఈ గవర్నమెంట్ నమ్ముకునే పనిచేస్తున్నాము. కానీ ఇప్పుడు కూడా మాకు ఏదన్నా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందన్న ఆశ కొద్ది మాత్రమే మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చినాం. కానీ మేము ఏ గొడవలు పెట్టడానికి రాలేదు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కోవిడ్ టైంలో ఫస్ట్ ఓవరాల్ డిపార్ట్మెంట్ మొత్తంలో ఫస్ట్ కంటామినేట్ అయ్యి కోవిడ్ టైంలో ప్రతి పేషెంట్కి అప్పుడు టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడానికి ఆరోగ్య మిత్ర మాకంటూ ఒక రోల్ ఇచ్చి ఒక ఐడి ఇచ్చారు. ఆ టైంలో ప్రతి పేషెంట్కు నేను గవర్నమెంట్ హాస్పిటల్ నీలపూర్లో చేసిన ఆ టైంలో ప్రతి పేషెంట్కు మేము మొబైల్లో ఒక యాప్ ద్వారా ఎంటర్ చేసి ఇవ్వడం వల్ల అక్కడ వచ్చే ఫైల్స్ కూడా కోవిడ్ అటాక్ అయ్యి ఫస్ట్ నాకు కంటామినేట్ అయ్యి గాంధీ హాస్పిటల్ 16 రోజులు ఉన్నా. చావు బతుకు చివరి క్షణం దాకా పోయొచ్చిన నేను కోవిడ్ టైంలో ఇంత సర్వీస్ చేసినందుకు. కానీ నాకు గవర్నమెంట్ నుంచి కానీ మా ట్రస్ట్ నుంచి కానీ ఆ టైంలో కూడా ఒక్క రూపాయి కూడా నాకు కనీసం హెల్ప్ జరగలేదు. ఇలాంటి ఈ కోవిడ్ వరకు కానీ ఎన్ని వరకు మీ మిత్ర ఇంత చేస్తున్న మాకు మినిమం బతకడానికి కావాల్సిన శాలరీ ఇవ్వమంటే కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఇదే రాజీవ్ ఆరోగ్యశ్రీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమే కదా, ఇప్పుడు మళ్ళీ అదే వల్ల గవర్నమెంటే ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ అప్పుడు ఉన్న బాబురావు సార్ కానీ రాజశేఖర రెడ్డి సార్ కానీ వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో ఈ స్కీమ్ మాది రన్ అవ్వాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఉత్తమమైన స్కీమ్ కిందకి గుర్తింపు అంటూ వచ్చిందంటే మాలాంటి వాళ్ళు 100 మంది కష్టపడుతున్న రాత్రింబావులు. కాబట్టి ఈరోజు ఈ స్కీమ్ ఇలా ఉంది. ఈ పేరు ఇలా వచ్చిందంటే ఆ పేరు నిలబడాలి అంటే మమ్మల్ని కూడా మీరు ఆదుకోవాలని గవర్నమెంట్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం.